హలో ఫ్రెండ్స్, మళ్ళా టీమ్ లంచ్కి వచ్చేసాను. నెలకి 2 సార్లు టీమ్ లంచ్ అవుతుంది. లాస్ట్ టైం ఏమో టీమ్ డిన్నర్ విత్ ద వర్కింగ్ టీమ్ అనమాట. ఇప్పుడేమో ఎంప్లాయ్ యాక్టివిటీ కమిటీస్ కింద వాలంటీరింగ్ చేసిన ఎంప్లాయీస్కి సెపరేట్గా టీమ్ లంచ్ ఇయర్ ఎండింగ్ జరిగింది. ఇక్కడ ఫుడ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా అదర్ కంపెనీస్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ కలరింగ్ ఉన్న అమ్మాయిల కోసమే. హాయ్ బాయ్స్, పండగ ఎంజాయ్ మ్యాన్. ఎందుకంటే మనకి హార్డ్వేర్ కాబట్టి మనకి ఆ దుస్థితి పట్టింది. సాఫ్ట్వేర్లో అయితే ఆ వైబు, ఆ ఫేమ్ అది వేరేలా ఉంటుంది. అమ్మాయిల హడావిడి కూడా బాగుంటుంది. అదే మాకంతా అబ్బాయిలే కాబట్టి మాకంత వైబ్ ఉండదు. కాబట్టి మేమంతా తిరిగి ఒకసారి ఏమేమి ఉన్నాయో ఫుడ్ వెరైటీస్ చూసేసుకుని తర్వాత తినడం స్టార్ట్ చేసి, మాకైతే ఈ ఎస్ఎఫ్ రెస్టారెంట్ చాలా క్రౌడెడ్గా అనిపించింది. డిజర్ట్స్, బన్స్ ఇంకా అవి బాగున్నాయి. కేక్స్ ఇంకా వెరైటీస్ కొంచెం బాగానే ఉన్నాయి. కాకపోతే మెయిన్ కోర్స్ అంత బాగాలేదు. మిగతాదంతా చూస్తే ఇట్స్ ఏ వెరీ వెరీ ఎంజాయ్మెంట్గా అనుకోవచ్చు. ఇక్కడ మా అన్న ఒక ఫ్రూట్స్ సలాడ్ ఆర్డర్ పెట్టాడు, తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఇక తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ లైవ్ కాన్సర్ట్ కూడా జరిగింది, మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్. అక్కడ ఒక సింగర్ కూడా పాడుతున్నాడు. అదేవిధంగా కొంతమంది బర్త్డే సెలబ్రేషన్స్ అవి కూడా జరుపుకున్నారు. ఇది ప్యారలల్గా రన్ అవుతూ ఉండగా మా టీం కూడా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది. మనకి వర్క్ స్ట్రెస్ అది మేనేజ్ చేసుకోవడానికి ఇట్లా వచ్చామనుకోండి, కొంచెం మనకి హాయిగా అనిపిస్తుంది. కాబట్టి టీమ్ లంచ్ డిన్నర్ పక్క నెలకు ఒకసారి ఉంటే చాలా బాగుంటుంది. ఏ కంపెనీకైనా ఇది మంచి వైబ్ ఇస్తుంది. ఇంకొక టీం అన్న బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, నాలాగా డిఫరెంట్ వెరైటీస్ని టేస్ట్ చేస్తున్నాడు. నేనైతే మొత్తం వీడియో కవరేజ్లోనే మునిగిపోయాను. థ్యాంక్స్ డార్లింగ్.